చేపల పులుసు అండి. చేపల పులుసు వేడి వేడి చేపల పులుసు ఎలా ఉందో చూడండి. చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా. ఇప్పుడే ఆపి కట్టేసి దాని మీద కొత్తిమీర అయితే చల్లాను. అయితే మీకు ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో మాకు తెలియదా అక్క అంటారా? తెలుసు, ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది, ఎవరి ఊరు మెథడ్ వాళ్ళకుంటుంది. బట్ మా అన్నది కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఇది పెట్టాను వీడియో. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే హలో గాయ్స్, మన రుద్ర డైరీ వ్లాగ్స్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఫాలో చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అట్లీస్ట్ కమెంట్ అయినా చేయండి ప్లీజ్. మీరు చేసే ఒక కమెంట్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది కదా. సో ఇప్పుడైతే మనం డిష్లోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న మిస్టేక్ అని అంటే, నేను అటు వెళ్ళేసరికి మా అత్తయ్య మొత్తం అందులో కలిపేసింది. ఉప్పు, కారం, నూనె, మసాలా అన్నీ వేసేసింది. మా మావయ్య గారు కొత్తిమీర తరిగేస్తున్నారు. మా అత్తయ్య ఉల్లి బందు ఇంకా అన్నీ వేసి చింతపండు కూడా వేడి నీళ్ళు పోసి కడిగి మళ్ళీ వేడి నీళ్ళతో నానబెట్టేశారు. సో ఇప్పుడైతే మీకు తెలిసిందే కదా, చేపల ముక్కలను బట్టి ఉప్పు, కారం, నూనె అన్నీ వేసేసారు. మసాలా కూడా వేసి కలిపి పక్కన పెట్టేశారు. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు చేసి అందులో వేస్తున్నారు. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు తింటే తెలుస్తుంది దాని టేస్ట్. సో ఒకసారి ట్రై చేయండి. ఆ చీలికలుగా చేసి వేసేసారు. అండ్ ఉల్లి బందు, ఉల్లి కాడలు అంటారు కదా, అది కూడా వేయాలి చేపల పులుసులో. అది కంపల్సరీ ఇంగ్రీడియంట్. ఉల్లి బందు కూడా కట్ చేసి వేసేసారు. సో మీకు టేస్ట్కి సరిపోను కారం, ఉప్పు, మసాలా అంటే తెలుసు కదా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం లవంగాలు, చెక్క, గసగసాలు, కొంచెం మసాలాలు వేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేసుకుంటే మంట వల్ల మనం కూర అంతగా తినకపోవచ్చు. సో మసాలాలు చూసుకుని వేయాలి, అది కూడా హెల్త్కి మంచిది కాబట్టి. సో ఇప్పుడైతే ఇంకా పొయ్యి అంటించలేదు, జస్ట్ పొయ్యి మీద అన్నీ కలిపి పెట్టారు. ఒక పక్కన ఉల్లిపాయలు అనేది తొక్కలు తీసి వాష్ చేసి కట్ చేస్తున్నారు మా అత్తయ్య. నేనైతే వీడియో తీస్తున్నా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మా అత్తయ్య లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అనుకో, మాకు లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తుందని. మొత్తం ఫుడ్ తినడం మొత్తం రైట్ హ్యాండ్ చేస్తారు, పనులు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ చేస్తారు. లెఫ్ట్ హ్యాండ్ కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసేసి కలిపేసింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉందో. కారం లైట్గా వేస్తారు, ఎందుకంటే మసాలాలు పిల్లలు కూడా తినాలి కదా మా పిల్లలు. సో కారం తక్కువ వేశారు. సరిపోకపోతే ఇవి కొంచెం నీళ్ళు అనేవి వస్తాయి కదా, ఫిష్ నుండి వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవి మగ్గిపోయిన తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. కారమైన, టేస్ట్కి సరిపడే ఉప్పు అయినా సరే. సో ఇప్పుడు మొత్తం మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ అంటించారు. అంటించిన తర్వాత చింతపండు పిలిచి అది నానిపోయింది కదా, అవి వాటర్ చల్లారిపోతే ఆ పులుసు కూడా పిసికేసి పక్కన పెట్టేశారు. మీకు కనిపిస్తుంది కదా బబుల్స్ ఎలా వస్తాయో, ఆయిల్ నీళ్ళు మొత్తం మగ్గిపోయాయి. చేపల పులుసులో గరిటె పెట్టకూడదు, అందుకే వెడల్పుగా ఉండే బాండీలో వేసామన్నమాట. ముక్కలు మనకి తిప్పడానికైనా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ముక్కలు ఎక్కువ గరిటె పెట్టకూడదు. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి గరిటెతో తిప్పుతున్నారు. నెక్స్ట్ వన్స్ ఇవి ఉడికిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు. చాలామందికి తెలుసు, నువ్వు కొత్తగా ఏం చెప్పలేదు అనొచ్చు, బట్ నేను కూడా ఒకసారి చెప్తున్నాను. నా అలాంటి కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు, సో వాళ్ళ కోసం అయితే చెప్పారనమాట. ఇదైతే ఇలా మగ్గిపోతుంది. కొంచెం అందులో ఉన్న వాటర్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పక్కకు వచ్చేసి సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో మనం పులుసు అనేది పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చాలా అయితే మంచి మసాలా స్మెల్ వస్తుంది, ఇంకా ఉడక్క ముందే కలిపారు కాబట్టి. సో మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఇంకా ఏంటండి, ప్లీజ్ ఈ మన ఛానల్ చూస్తున్నామని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్స్ వ్యూ అయితే వస్తుంది కానీ సబ్స్క్రైబ్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. ప్లీజ్ నాకు కూడా మీ సపోర్ట్ కావాలి. చాలామంది ఉన్నారు కదా అలాగే నాకు కూడా ఒక సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేయండి. లేకపోతే ఫాలో అవని వాళ్ళు ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి. ఇందులో మీకేమైనా తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఏ వీడియోస్ పెడితే మంచిగా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా నేను మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. నా మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉంది, సో కొంచెం లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోమాకండి. ఇప్పుడైతే అయిపోయింది, పులుసు అయితే పోసేసారు. వాటర్ ఏం పోయలేదు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం ఎక్కువ వాటర్ పోయలేదు, మనమైతే ఎక్కడ వాటర్ యూస్ చేయలేదు. ఇందులో వాటర్ సరిపోతుంది, ఎందుకంటే పీసెస్ కూడా చాలా పెద్దగా ఏం లేవు, చిన్నగానే కట్ చేయించారు. చిన్న చేపలు అవి, కొంచెం పెద్దవి కాదు కొంచెం చిన్నవి కాదు, మీడియం సైజు. సో అవి సరిపోతాయి అంట పులుసుకు. ఆ పులుసులో పోసిన వాటరు, అందులో వచ్చే వాటరు ప్లస్ కొంచెం అది కడిగి కొంచెం వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ దానికి సరిపోతాయి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాసేపు మూత పెట్టకుండా అలా ఉంచేశారు మా అత్తయ్య.
తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ముక్కలు మునిగేదాకా కొంచెం వాటర్ పోసి, ఆల్రెడీ పులుసే ఎక్కువ అయితే వాటర్ పోయలేదు, కొంచెం ఆ పులుసు సరిపోయింది. కాకపోతే ఎందుకైనా పులుసు టేస్టీగా ఉండాలంటే కొంచెం మగ్గాలి కదా, సో అందుకని కొంచెం వాటర్ పోసి ఆ పులుసులో ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గబెడుతున్నారు. తర్వాత కొత్తిమీర కూడా వాష్ చేసి నీళ్ళలో వడగొట్టేసి పక్కన పెట్టేశారు. చేపల కూరలో కొత్తిమీర, ఉల్లికాడలు అంటే దాన్ని ఏమంటారు, ఉల్లికాడలే కదా, ఆ ఉల్లికాడలు అవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో కూర ఉడకముందే ఇలా వాటర్ పోస్తేనే ఇలా ఉందంటే కూర ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. సో అవి కొంచెం చింతపండు ఉంటే అవి కూడా కొంచెం పోసేస్తున్నారు, ఎందుకంటే ఆ చింతపండు అంత పుల్లగా లేదంట. సో ఎందుకైనా బెటర్గా ఉంటుందని చెప్పి కొంచెం పులుపు వేసేస్తున్నారు. అలా అయితే కింద హై ఫ్లేమ్ పెట్టేసి బాగా మగ్గబెట్టేస్తున్నారు. ఇప్పుడైతే మూత పెట్టలేదు, ఎందుకంటే పొంగిపోతుందని చెప్పేసి మూత పెట్టలేదు. అది కొంచెం ఉడుకు పట్టి దగ్గరకు వచ్చేటప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి మూత పెట్టేస్తారనమాట. ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తే చేపల కూర రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను. అలా ఆ కన్సిస్టెన్సీ చిక్కగా పడేదాకా అలా ఉంచేసారనమాట. మీలో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా, మీ ఊరు స్టైల్ రెసిపీస్ ఏమైనా బాగున్నా నాకు కింద మెసేజ్ చేయండి, అవి కూడా నేను ట్రై చేస్తాను. ట్రై చేసి మన వీడియో చూసి పెడదాం. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన రుద్ర డైలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ టేస్ట్ చూసి నెక్స్ట్ స్టార్ట్లో ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.